తిరుపతి జిల్లా సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో పక్షుల పండుగ నిర్వహణ. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జనవరి 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను ఘనంగా నిర్వహిస్తున్నాం. సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఫ్లెమింగో ఫెస్టివల్ 2026కు పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో పక్షుల పండుగను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 నిర్వహణపై పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ సరస్సు తీరాన ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. పులికాట్ సరస్సు ప్రాంతంలో గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించామని, గత సంవత్సరం ప్రభుత్వం ఈ ఫెస్టివల్ను పునరుద్ధరించే స్టేట్ ఫెస్టివల్గా, మెగా ఫెస్టివల్గా ప్రకటించిందన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది మొదటిగా జనవరి 10, 11 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించామని, అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సందర్శకుల స్పందన, అలాగే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గౌరవ ఎమ్మెల్యే సూచనలు, స్థానిక రాజకీయ కమిటీ సలహాల మేరకు ఈ ఫెస్టివల్ను జనవరి 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఫెస్టివల్కు సంబంధించిన ఈవెంట్లు, కార్యక్రమాల వివరాలను ఇప్పటికే ఎమ్మెల్యేతో కలిసి మీడియా మిత్రులకు వివరంగా తెలియజేశామని తెలిపారు. ఈ సందర్భంగా జనవరి 12వ తేదీ సాయంత్రం సుమారు 3:30 నుండి 4 గంటల మధ్య గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూలూరుపేటకు విచ్చేయనున్నారన్నారు. ముఖ్యమంత్రి నేలపట్టు లేదా అటకాని తిప్ప ప్రాంతాల్లోని ఫ్లెమింగో పాయింట్ను సందర్శించి అనంతరం సూలూరుపేట జెడ్పీహెచ్ఎస్ హైస్కూళ్లలో నిర్వహించే పబ్లిక్ ప్రోగ్రాంలో పాల్గొంటారన్నారు. ఈ 3 రోజుల ఫెస్టివల్లో భాగంగా నేలపట్ బర్డ్ శాంక్చురీ, అటకాని తిప్ప ఫ్లెమింగో పాయింట్స్, సూలూరుపేట జెడ్పీహెచ్ఎస్ హైస్కూళ్లలో వివిధ ఈవెంట్స్, స్టాల్స్, బీవీ పాలెంలో బోటింగ్ పాయింట్, ఉబ్బలమడుగులో వాటర్ ఫాల్స్, శ్రీ సిటీ ప్రాంతంలో 2 రోజుల పాటు వర్క్షాప్, సింపోజియం, అలాగే అడ్వెంచర్ టూరిజం, ఎకో టూరిజం కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పులికాట్ సరస్సు టూరిజాన్ని దృష్టిలో పెట్టుకుని ఐలాండ్ టూరిజం, లేక్ టూరిజం కాన్సెప్ట్తో పాటు కొరిడి, పెర్నాడు వంటి ద్వీప మార్గాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. సూలూరుపేట, నాయుడుపేట ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అదే సమయంలో అపారమైన పర్యాటక అవకాశాలు ఉన్న ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కు గౌరవ ముఖ్యమంత్రి గారి హాజరు ఎంతో సంతోషకరమని పేర్కొంటూ, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎస్పీ, కన్జర్వేటర్, ఎమ్మెల్యే తదితర అధికారులతో కలిసి సమన్వయంతో చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది మరింత వైభవంగా 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా జనవరి 10, 11 తేదీలో నిర్వహించేందుకు నిర్ణయించిన ఫ్లెమింగో ఫెస్టివల్ను ప్రజలు, మీడియా మిత్రుల విజ్ఞప్తుల మేరకు జిల్లా కలెక్టర్తో సంప్రదించి జనవరి 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశయాలకు అనుగుణంగా గత సంవత్సరం 2025లో అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి సహకారంతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడిందన్నారు. ఈ ఏడాది కూడా పండుగల ముందే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనవరిలోనే ఫ్లెమింగో ఫెస్టివల్ను మరింత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫెస్టివల్కు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో పాటు పలువురు మంత్రులకు అందజేయడం జరిగిందని, ముఖ్యమంత్రి ఫ్లెమింగో ఫెస్టివల్కు హాజరవ్వడానికి అంగీకరించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి సూలూరుపేట నియోజకవర్గానికి రానుండటం గర్వకారణమన్నారు. ఈసారి ఫెస్టివల్లో భాగంగా జిల్లా కలెక్టర్ నిర్ణయించిన మేరకు నేలపట్టు, అటకాని తిప్ప, బీవీ పాలెంతో పాటు కొత్తగా ఇరుంకుం ఐలాండ్, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా సందర్శన కేంద్రాలుగా చేర్చామని తెలిపారు. దీంతో తిరుపతి జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను సందర్శకులు సులభంగా వీక్షించే అవకాశం కలుగుతుందన్నారు. ఫెస్టివల్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా పలుమార్లు సందర్శించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారన్నారు. ప్రజలు, అధికారులు పోలీస్ సిబ్బందికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. సైబీరియా నుంచి వచ్చే ఫ్లెమింగోలు నేలపట్టు ప్రాంతంలో 4 నుంచి 5 నెలల పాటు నివసించడం ఒక అరుదైన ప్రకృతి అద్భుతమని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్ పిల్లలకు పక్షులపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేలపట్టు, అటకాని తిప్ప ప్రాంతాల్లో పక్షుల ప్రదర్శన, బర్డ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పక్షుల చిత్రాలు, పేర్లు, వివరాలను ప్రదర్శించినట్లు తెలిపారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు తమ బంధుమిత్రులను ఆహ్వానించి
ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలని మీడియా మిత్రులు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2026కు పగడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ను సందర్శించే సందర్శకులందరూ భద్రతా నియమాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఎలాంటి తొందరపాటు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. ఫ్లెమింగో పక్షులు ఇంకా సుమారు 4 నెలల పాటు ఈ ప్రాంతంలో ఉండనున్నాయని, కాబట్టి ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా వచ్చి వీక్షించవచ్చని తెలిపారు.